నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. దిస్ ఇస్ సునీల్. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వైజర్గా ఉన్నటువంటి రవిచంద్రన్ రెడ్డి గారు. సో ఆయన అడిగి ఒక క్లియర్ అయినటువంటి అంశం గురించి డీటెయిల్స్ని తెలుసుకుందాం. ముఖ్యంగా 22A ఈ సెక్షన్ లేదంటే ఈ అంశం ఇప్పుడు తెలంగాణలో చాలా విస్తృతంగా చర్చ జరగడానికి కారణమవుతోంది. అసలు ఈ 22A అంటే ఏంటి, దీని గురించి అటు ప్రభుత్వాలు అలాగే విపక్షాలు ఎందుకు దీని గురించి చర్చ జరిగేటట్లు చేస్తున్నాయి, విపక్షాలు ఎందుకు విమర్శలు చేస్తున్నాయి. సో టు ద పొలిటికల్ ఎక్స్టెంట్ వరకు వెళ్లకుండా అసలు 22A అంటే ఏంటి అండ్ దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, దీనివల్ల ప్రజలకు వచ్చేటువంటి నష్టం ఏంటి అనే విషయాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్రన్ రెడ్డి గారు, వెల్కమ్. నమస్తే. నమస్తే. సో ఈ 22A అనేటువంటి దీని గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. సో ఈ యాక్ట్ ఏంటి, అసలు ఇది ఎప్పుడు వచ్చింది, 1909లో వచ్చినటువంటి దీని గురించి ఇప్పుడు ఎందుకు హాట్ టాపిక్ అవుతుంది? ఎస్, బేసిక్గా ఈ 22A యాక్ట్ అనేది ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్స్కి సంబంధించిన యాక్ట్ అండి. ప్రొహిబిటెడ్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్, అసైన్డ్ భూమి. ఇప్పుడు ల్యాండ్స్ లేని వాళ్ళకి గవర్నమెంట్ మీరు కల్టివేట్ చేసుకోమని కొంత ల్యాండ్ ఇస్తారు, అసైన్డ్ భూమి. ఇది కాకుండా స్పిరిచువల్కి సంబంధించిన ఎండోమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్, అవును. సో ఎన్క్రోచ్డ్ ల్యాండ్స్. సో ఇవన్నీ ప్రొహిబిటెడ్ ల్యాండ్ కింద వస్తుంది. ఇవి ఎట్లా చెప్తారంటే కొన్ని సర్వేస్ ఉన్నాయి, ఆ సర్వేకి బేస్ చేసి ఇవి ప్రొహిబిటెడ్లో పెడతారనమాట. సో ఈ ల్యాండ్స్కి బేసిక్గా రిజిస్ట్రేషన్ జరగదు, వాల్యూ కూడా ఉండదు అనుకుంటా. ఉండదు, ఏముంటుందండి. ఇప్పుడు డాక్యుమెంట్స్ లేని, అంటే డాక్యుమెంట్స్ లేనని కాదు, రిజిస్టర్ అవ్వని ల్యాండ్కి వాల్యూ ఉండదండి. సో ఈ అంటే బేసిక్గా చిన్న ఎగ్జాంపుల్ అంటే చెప్తాను మీకు. హైడ్రా ఎస్ అన్న అయితే, తమ్ముడు అయితే ఈ 22A అన్న అని చెప్పాలి. హైడ్రా గురించి, తమ్ముడు గురించే భయపడుతున్నారు జనాలు. సో హైదరాబాద్ వాసులు ముఖ్యంగా. సో ఇప్పుడు అన్న ఎంటర్ అవ్వడంతో ఇంకా ఆందోళన ఎక్కువైంది. అయితే సార్, ఒక్క భాగ్యనగరంలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా రీసెంట్ టైమ్స్లో బై చేసిన వాళ్ళు కొంచెం లోతుగా వెళ్ళి అధ్యయనం చేయకుండా కొనేసేసుకుని తమదే ల్యాండ్ అనుకుని తక్కువ రేటుకు వచ్చిందని ఆనందపడుతూ చాలామంది మధ్యతరగతి కుటుంబీకులు కొనేసుకుని ఇప్పుడు వాళ్ళ భూములు అటు ఎంక్రోచ్మెంట్ ల్యాండ్స్ అని తెలుసుకున్న తర్వాత చాలా మంది బాధపడుతున్నటువంటి పరిస్థితి. సో అటువంటి డౌట్స్లో ఉన్నటువంటి ప్రజలు తమ భూములు ఏవైతే తాము కొన్నటువంటి భూములు ఈ 22Aలో ఉన్నాయా లేదా అని కనుక్కోవడం ఎలా? చూడండి, బేసిక్గా మనకి భూభారతి కానీ ధర్నీ యాప్లో మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు లేటెస్ట్ సర్వే నెంబర్స్ అన్ని యాడ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని రాంగ్ ఎంట్రీస్ కూడా జరిగాయి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సర్వేలో ఒక చిన్న పార్ట్ మనకి ప్రొహిబిటెడ్ ల్యాండ్ కింద వస్తే ఎంటైర్ సర్వే బ్లాక్ చేశారు. సో ఆ రెక్టిఫికేషన్ అనేది గవర్నమెంట్ చేస్తుంది. డెఫినెట్లీ వెరీ సూన్ ఈ రెక్టిఫికేషన్ అనేది అంటే ఫాస్ట్ ట్రాక్ దీంట్లో ఉందన్నమాట. సో మనం భూభారతి యాప్లో వెళ్ళి, వెబ్సైట్లోకి వెళ్ళి మన రిజిస్టర్డ్ డాక్యుమెంటు మనం వీ కెన్ చెక్ అనమాట. సో ఇది 22Aలో ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకున్నాం. ఎందుకంటే చూడండి, ఈ చర్చలు స్టార్ట్ అయిన తర్వాత నాకున్న ప్రాపర్టీస్ నేను చెక్ చేసుకున్నాను. సో లక్కీలీ నా సర్వే నెంబర్స్ దాంట్లో లేవు. సో నాకు అడిగితే ప్రతి ఒక్క ప్రాపర్టీ ఓనర్ హీ హ్యాస్ టు టేక్ ఇనిషియేషన్. లైట్గా తీసుకోకుండా ఏం జరుగుతుంది తర్వాత చూసుకుందాం అట్లా కాకుండా మనం మన డాక్యుమెంట్స్ సర్వే నెంబర్స్తో పాటు మనం చెక్ చేసుకోవాలి, ఇది మనకి ప్రొహిబిటెడ్లో ఉందా లేదా. ఇప్పుడు కొన్ని రాంగ్ ఎంట్రీస్ కూడా జరిగాయండి. సో అవి అనేది మనం సపోజ్ మనం ఇప్పుడే తెలుసుకున్నాం అనుకోండి, వెంటనే ఇది ఫాస్ట్ ట్రాక్లో మనకు రెక్టిఫై అయిపోతుంది. మోరోవర్ ఈ చిన్న కొన్ని మిస్కోఆర్డినేషన్ వల్ల లేదా మిస్కమ్యూనికేషన్ వల్ల కొన్ని జరిగినాయి పొరపాట్లు అనేది ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. దాన్ని ఇప్పుడు రీకరెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత తొందరలోనే ఈ సమస్య తొలగిపోతుంది, కొంతమేర ఫాస్ట్ ట్రాక్ లో తొలగిపోతుంది, క్లియర్ అవుతుంది అనేది మంత్రులు ఇస్తున్నటువంటి హామీ. సో ఈ విషయాన్ని పక్కన పెడితే, అంటే క్లియర్ అయిపోయేటువంటి వాళ్ళ విషయం పక్కన పెడితే, ఇఫ్ ఇన్ కేస్ సీరియస్గా వాళ్ళ ల్యాండ్ లేదా వాళ్ళ ప్రాపర్టీ 22Aలో ఉంటే వాళ్ళు చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి? అంటే ఇమీడియట్గా వాళ్ళు రెక్టిఫికేషన్ పెట్టుకోవాలి, రెక్టిఫికేషన్ అప్లై చేయాలన్నమాట. అంటే ఇది నేను ఈ ప్రాపర్టీ కొన్నాను, ఇది రిజిస్టర్ అయ్యింది, దీనికి LRS వచ్చింది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లేదా HMDA పర్మిషన్ వచ్చింది. సో దయచేసి ఈ నా ప్రాపర్టీని మీరు రెక్టిఫై చేసి 22Aలో లేకుండా చూడండి అని ఒక మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో ఒకలా ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటే గవర్నమెంట్ అనేది తీసేస్తుందండి.
ఓకే. సో అంటే మనం ఇప్పుడు ఈ 22A నుంచి క్లియర్ చేయించుకోవాలి, దీని నుంచి బయటపడాలంటే ఒక క్లియర్ ప్రొసీజర్ అనేది ఉందా? అది ఉందండి, చాలా మందికి అవగాహన ఉంది 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 అప్లికేషన్ ఉంది. అది అప్లికేషన్ ఫిల్ చేసి మనం ప్రొడ్యూస్ చేయాలండి. సో ఒకవేళ ఆఫీసర్లు కనుక మన పేపర్లు తీసుకోకపోతే? అట్లా ఉండదండి, తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్గా పనిచేస్తుంది. కొన్ని అన్వాంటెడ్ ఎంట్రీస్ అయ్యాయి కాబట్టి అవి క్లియర్ చేయడానికి గవర్నమెంట్ ఫాస్ట్ ట్రాక్ దీంట్లో పెట్టింది. సో దానికి కూడా ఒక లిమిట్ ఇచ్చారనమాట. ఒకవేళ ఆ టైంలో జరగకపోతే దే హ్యావ్ టు ఆన్సర్. ఓకే, దే ఆర్ ఆన్సరబుల్. ఎస్, ఆన్సరబుల్. సార్ ఇప్పుడు ఒక్క సర్వే నెంబర్లో ఒక ఫ్లాట్కి ఇష్యూ ఉంటే సో మిగతా ఆ సర్వే నెంబర్లో ఉన్న మిగతా వాటికి కూడా ఇబ్బంది ఉంటుందా? ఉంటుంది, ప్రస్తుతానికైతే ఉన్నది. దానికి డెఫినెట్లీ దానికి సర్వే నెంబర్ కింద పెట్టి మిగతాది క్లియర్ చేయబోతున్నారు గవర్నమెంట్. సో ఈ టైంలోనే అంటే మంచిగా దొరికింది అవకాశం అని చాలా మంది అంటే కుట్రలు పనేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో కుట్ర అంటే పడే అవకాశం లేదండి. అంటే దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకునే అవకాశం ఉండొచ్చు? అలా ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ చాలా సర్వేస్ ఎంట్రీ అయిపోయి ఆ సర్వేస్కి రిజిస్ట్రేషన్ అయితే జరగదు. ఇప్పుడు కొన్ని అనుకోకుండా కొన్ని ప్రీవియస్ జరిగాయి. అంటే ఈ బిల్డర్స్ డబ్బులున్న వాళ్ళు కొంచెం మ్యానిపులేట్ చేసి దే హ్యావ్ డన్ ద రిజిస్ట్రేషన్ అండ్ వాటికి లోన్స్ కూడా వచ్చాయి. ఓకే. సో ఈరోజు అది అమ్మాలనుకుంటే అది ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఉంది అది. ఎగ్జాక్ట్లీ, అవును. సో అయితే సార్ ఇప్పుడు ప్రాపర్టీ ఓనర్స్ ఈ టైంలో ఏం చేయాలి? అంటే పర్టికులర్గా ఈ లోన్స్ కూడా తీసుకుని ఉంటారు వాళ్ళు. చాలామంది మీరు అన్నట్లుగా బ్యాంక్ కూడా లోన్స్ ఇచ్చాయి, అప్పుడు బాగానే ఉంది పరిస్థితి. సో ఇప్పుడు మొత్తం కూడా నో వాల్యూ జోన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చాలామంది తమ జీవితాంతం ఎర్న్ చేసినటువంటి కష్టార్జితం అంతా కూడా బుగ్గిపాలైపోయిందని లైఫ్ లాస్ చేసుకునే సిచ్యువేషన్ దాకా కూడా వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్. సో బీయింగ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, ఈ విషయంలో వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సపోర్ట్ లేదా గవర్నమెంట్ ద్వారా వాళ్ళకు ఉండేటువంటి ఏమన్నా ఒక రూట్ ఉందా? చూడండి, బేసిక్గా కొన్ని తప్పులు జరిగాయి. తప్పులు ఎలా జరిగాయి అండ్ ఎవరు చేశారు అంటే గవర్నమెంట్ ఆఫీషియల్సా లేకపోతే బడాబాబులు చేశారా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. జరిగిపోయి ఇప్పుడు దానికి మనం రెక్టిఫై చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు చూడండి, లాస్ ఎవరు అవుతారు? కామన్ మ్యాన్ అవుతాడు లాస్. డబ్బులు ఉన్న వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే, సో కామన్ మ్యాన్ పాపం అంటే వర్క్ చేస్తూ దాచుకున్న డబ్బులతో ఆయన కొంత లోన్ తీసుకొని ప్రాపర్టీ కొంటాడు. అది అనుకోకుండా ప్రొహిబిటెడ్ ల్యాండ్లో వచ్చిందనుకోండి, ఆయన సఫర్ అవుతాడు డెఫినెట్గా. సో దీనికి గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్ ఆన్ దట్. అంటే దీనికి ఏంటి ఎలాగ సొల్యూషన్ అనేది ఇప్పుడు కొన్ని ల్యాండ్స్కి రెగ్యులరైజ్ చేయడం కానీ అట్లా చేస్తారు. సార్ ఇప్పుడు నా దగ్గర పక్కాగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, బట్ కానీ ఇప్పుడు నాది ఆ టైటిల్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా 22Aలో వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేయగలను? చూడండి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో ఉంది కానీ ఇప్పుడు ప్రొహిబిటెడ్ ల్యాండ్లోకి వచ్చిందంటే ఫస్ట్ మనం దీనికి ఒక ప్రాసెస్ ఉందండి. అప్లికేషన్ మనం పెట్టాలి గవర్నమెంట్కి. ఓకే, సెయింగ్ దట్ నేను ఆల్రెడీ ఈ ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నాను, అప్పుడు ప్రొహిబిటెడ్లో లేదు, దీనికి కావాల్సిన అప్రూవల్స్ అన్ని గవర్నమెంట్ దగ్గర నేను తీసుకున్నాను, సో దయచేసి దీన్ని రెక్టిఫై చేయండి అని మనం అప్లికేషన్ పెట్టాలి గవర్నమెంట్కి. డెఫినెట్గా గవర్నమెంట్ విల్ టేక్ కేర్. సార్ ధరణిలో రానటువంటి ఈ విషయాలు భూభారతిలోకి రాగానే కొన్ని విషయాలు ఎందుకు వచ్చినాయి? ఈ యాక్ట్ ఎందుకు అమల్లోకి రావాల్సి వచ్చింది? చూడండి, ఇప్పుడు ఒకప్పుడు హైడ్రా కూడా అంత సీరియస్గా లేదు. అవును, అసలు హైడ్రానే లేదు. సో ఇప్పుడు చూడండి, హైడ్రా వల్ల జనాలు తెలుసుకున్నారు ఎటువంటి ప్రాపర్టీ కొనాలి, ఎటువంటి ప్రాపర్టీ కొనకూడదని. ఇప్పుడు 22A యాక్ట్ వచ్చింది అంటే జనాలు ఇంకా అంటే కొనేవాళ్ళు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు మనం ఏం చేయలేము ఇప్పుడు దానికి. దే హ్యావ్ టు ఫైట్ ఫర్ దేర్ ప్రాపర్టీ. బట్ ఇది త్రూ అవుట్ ద స్టేట్ కదా? ఎస్, త్రూ అవుట్ ద స్టేట్ కాదు, 2 స్టేట్స్. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్ స్టేట్ గురించి ఇప్పుడు దాకా హైడ్రా మనం ఒక స్టేట్ ఒక స్టేట్లో ఒక క్యాపిటల్ సిటీ ప్రాంతాన్ని గురించి మాట్లాడుతుంది. సో ఇప్పుడు త్రూ అవుట్ ద స్టేట్ కాబట్టి 22A. సో ఇప్పుడు కొనబోయే వాళ్ళు దయచేసి ఒక అగ్రిమెంట్కి వెళ్ళే ముందు లేదా ఒక టోకెన్ ఇస్తున్న ముందు లీగల్ చేయించుకోండి. ఇప్పుడు చూడండి, మనం ₹1,00,00,000 పెట్టి ఒక ప్రాపర్టీ కొంటాం, ఒక 10,000 ఇచ్చి మనం ఒక లీగల్ అడ్వైజర్ని హైర్ చేసుకోలేమా? హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన ప్రతిదీ కూడా చెక్ చేసి కొనాలా లేదనేది ఆయన చెప్పేస్తాడు. హ్యాపీగా తీసుకోండి అని అంటాడు. సో యూ బై ఇట్. లేదు ఇది ప్రొహిబిటెడ్లో ఉంది, జాగ్రత్త, మీరు ఏం పే చేయొద్దు అంటే యు ఆర్ సేఫ్, యువర్ మనీ ఈజ్ సేఫ్. సార్ దీన్ని టు ద బియాండ్ మ్యాక్సిమం ఎక్స్టెంట్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ 22A వల్ల ప్రజలకి లాభమా
నష్టమా? అంటే ఇంకా మీద ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళకి ఇది ఎలాంటి దిక్సూచన ఇచ్చే అవకాశం ఉంటుంది? చూడండి, నేను నా ఆన్సర్ ఏంటంటే ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు చూసుకోండి, ఇది 22లో ఉందా లేదా. ఉంది అంటే దానికి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి, అది రాంగ్ ఎంట్రీ పడ్డదంటే రెక్టిఫై అవుతుంది. ఆల్రెడీ లేదు, మీరు ప్రొహిబిటెడ్ ల్యాండ్ కొన్నారంటే దాంతో గవర్నమెంట్ ఎలా డీల్ చేసి వాట్ ఆర్ ది పెనలైజేషన్ యూ హావ్ టు పే అవి మీరు తెలుసుకొని కట్టండి, క్లియర్ చేసుకోండి. ఫ్యూచర్లో కొనబోయే ప్రాపర్టీస్ నా సజెషన్ ఇందాక డిస్కషన్లో మీకు చెప్పాను, లీగల్ చేయించుకోండి. మీరు పర్సనల్గా స్టడీ చేయండి, అది సర్వే ప్రొహిబిటెడ్లో ఉందా లేదా. లేదు అనుకుంటే హ్యాపీగా కొనండి, లేదా లీవ్ ఇట్. తక్కువ రేట్కి వస్తుందని మీరు దయచేసి ఇన్వెస్ట్ చేయొద్దు. సార్, ఇదివరకు ఉన్నటువంటి రూల్స్ ఏంటి అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఫాలో అవ్వాల్సినటువంటి ఆ ప్రొఫార్మా ఎలా ఉండేది? ఒక ల్యాండ్ కానీ, ఒక ప్లాట్ కానీ, ఒక ఫ్లాట్ కానీ ఏదైనా ఓనర్షిప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు రియల్ ఎస్టేట్లో ఎలా ఉండేది? ఇప్పుడు వచ్చినటువంటి మార్పులు ఏంటి? అదనంగా యాడ్ అయినటువంటి అంశాలు ఏంటి చెక్ చేసుకోవాల్సిన వాటిలో? ఎర్లియర్ నాకు తెలిసి ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అంత సీరియస్గా ఉండేవారు కాదండి. ప్రాపర్టీ చూసేవారు, నచ్చేది కొనేసేవారు అంతే. ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని, 22A యాక్ట్ అని, హైడ్రా అని, ఈ టెన్షన్స్, ఈ జమాలో ఏమీ ఉండేది కాదండి. అప్పట్లో అంత అవేర్నెస్ లేదు ఆఫ్ కోర్స్ ఈ రియల్ ఎస్టేట్లో. అమ్మ నాకు 20 లక్షలకి 15 లక్షలకే ఫ్లాట్ వచ్చిందని కొనేశారు చాలా వరకు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎంతవరకు ఇది జరుగుతుంది? ఈ చూడండి, నేను చాలా ప్రాపర్టీస్ చూశాను. ఇక్కడ లేక్ ఉంటుంది, లేక్కి జస్ట్ ఒక 10 మీటర్స్ 20 మీటర్స్ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్. లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఉండొచ్చు, కానీ దానికి ఒక డిస్టెన్స్ ఉంటుంది. ఈ FTL అంటారు, అవును, ఫుల్ ట్యాంక్ లెవెల్ అని. ఆ 100 మీటర్స్ లేకపోతే 100 ఫీట్ ఆ గ్యాప్ ఇచ్చి మనం కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండి, ఎవరో టచ్ చేయరు మనకి. ఓకే. ఈ బౌండరీస్ లోపల మనం కన్స్ట్రక్ట్ చేసాం అనుకోండి, డెఫినెట్గా వీ హ్యావ్ టు ఫేస్ ది సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కూడా సో ఒకప్పుడు చూడండి, పంచాయతీ ఉండేది మనకి హైదరాబాద్లో. పంచాయతీ అనేది ఉండేది, ఇప్పుడంతా మున్సిపల్ చేయిస్తారు. పంచాయతీలో చాలా దారుణాలు జరిగాయండి. నచ్చింది సైన్ చేశారు, లేని పర్మిషన్స్ ఇచ్చేశారు. 3 floors పర్మిషన్ తీసుకొని 5 floors కాదు 7 floors కట్టారు. సో ఇలా చాలా జరిగాయి అన్నమాట. సో అప్పుడు గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్ లేదు. సో ఇప్పుడు అవి జరగకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇనిషియేషన్. లేదు ఇలా ఇక పైన జరగకూడదు, జరిగింది ఫర్ ద వెల్ బీయింగ్ అని అనుకోవచ్చు. విమర్శలన్నింటినీ పక్కన పెడితే ఈజ్ ఇట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద 100% వెల్ బీయింగ్. అంటే చూడండి, ఒకప్పుడు పర్లేదులే ఎవరు పట్టించుకుంటారని రిస్క్ చేసి కొనేసారు చాలా వరకు. ఇప్పుడు ఏమైంది, హైడ్రాలో మొత్తం ఇల్లు నిలగొట్టారు. సో వాళ్ళు రిస్క్ తీసుకున్నట్టే. యూ హ్యావ్ టు ఫేస్ ది సర్కమ్స్టాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రిస్క్ తీసుకున్నప్పుడు లాస్ కూడా బేర్ చేయాలి. ప్రాఫిట్ ఎంత ఉంటుంది, లాస్ దానికి డబుల్ ఉంటుంది. రైట్ సార్. అయితే ఈ 22A అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది కాబట్టి, అంటే ఇప్పుడు ప్రజల్లోకి అవగాహనకు వచ్చింది, ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది కాబట్టి, సో ఈ విషయంలో మీరు ఇప్పుడు కొనబోయేటువంటి వాళ్ళకి, ఇప్పుడు ప్రాపర్టీ ఓన్ చేసుకోవాలి అని తహతహలాడేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, ఈవెన్ బ్యాంక్స్ కూడా లీగల్ ప్రాసెస్ని పెంచిందండి. ఒకప్పుడు లీగల్ జస్ట్ ఏదో అలా చేసేవారు. ఇప్పుడు అట్లా కాకుండా ఈ సర్వే నెంబర్స్తో ప్రతిదీ కూడా చాలా భూతద్దం పెట్టుకొని చూస్తున్నారు. ఎక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నాయి, ఎనీ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయా లేదా, ఏమైనా ఎండోమెంట్ ల్యాండ్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిందా లేదా, ప్రతిదీ కూడా చూస్తున్నారండి సర్వే నెంబర్తో పాటు. సో ఇప్పుడు నాకు అడిగితే 2 లీగల్స్ జరుగుతాయి. ఒకటి మీరు పర్సనల్గా లీగల్ చేయించుకోండి, రెండోది మనం లోన్, మీరు ఒక 10 లక్షలైనా లోన్ తీసుకోండి. ఇప్పుడు మన డబ్బు ఉంది కదా అని కొనియడం కాకుండా ఒక 10 లక్షలైనా 15 లక్షలైనా, సపోజ్ ₹1,00,00,000 ప్రాపర్టీ కొంటున్నారు, మీ దగ్గర ఫండ్స్ ఉన్నా పర్లే, 10 లక్షలు లోన్ తీసుకోండి. బ్యాంక్ విల్ ఫైట్ ఫర్ us. సో మీరు లీగల్గా హైర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. 50% మోర్ దాన్ 50% బ్యాంక్ చేసుకోవాలి. మనం పర్సనల్గా చేసుకోవాలి. బ్యాంక్ కూడా మన కోసం ఎక్స్ట్రా అదనపు సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే బ్యాంక్ విల్ హైర్ వెరీ హై ప్రొఫెషనల్ అడ్వకేట్స్, అంటే లీగల్ అడ్వైజర్స్. సో వాళ్ళు ఏంటంటే చాలా వాళ్ళకి రిస్క్ ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ కంటిన్యూస్గా వాళ్ళకి ఫైల్స్ ఇస్తారు కాబట్టి, వాళ్ళు లాంగ్ టర్మ్ రిలేషన్స్తో వాళ్ళు అది కరెక్ట్గా ఉందా లేదనేది వాళ్ళు లీగల్ అడ్వైజ్ ఇస్తారు. సార్, ఇప్పుడు మీరు టు ద బ్రాడ్ ఎక్స్టెంట్ మనం చూస్తే ఇది ఆంధ్రాలో అండ్ తెలంగాణలో 2 స్టేట్స్లో కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి, సో ఎక్కడ ప్రాబ్లం ఎక్కువగా కనబడుతుంది మీకు?
మనకి అంటే ఆనెస్ట్లీ ఆంధ్ర మీద నేను అంత దృష్టి పెట్టలేదండి. ఓకే. తెలంగాణలో చాలా బయటపడుతున్నాయి. చాలా ఇప్పుడు చూడండి, నేను రీసెంట్గా ఒక పర్సన్తో మాట్లాడాను. ఆయన ఒక ఫ్లాట్ కొన్నాడు. అప్పుడు ప్రొహిబిటెడ్లో లేదు, ఇప్పుడు ప్రొహిబిటెడ్లోకి వచ్చింది. ఆయనకి మనీ కావాలి కాబట్టి ఫ్లాట్ అమ్ముకుంటున్నాడు. సో కొనే పర్సన్ 35 లక్షలు ఆల్రెడీ పే చేసాడు ఆయనకి. ఇప్పుడు ఏమైంది, అది ప్రొహిబిటెడ్లో ఉంది, అది రిజిస్ట్రేషన్ అవ్వటం లేదు. సో కొనుక్కున్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆఫ్ కోర్స్, అంతే కదండి. ఎస్. సో అంటే ఇట్లా చాలా ఐఎమ్ మీటింగ్ పీపుల్ అనమాట. ఈవెన్ మన మీడియాలో ఉన్న పర్సన్ రియల్ ఎస్టేట్ అడ్వైజెస్ ఇస్తుంటారు, ఆయనే బాధ్యతయ్యాడు. ఓ మై గాడ్. సార్, ఇంకొకటి, పూర్వం పంచాయతీలు అన్నారు కాబట్టి మీకు నాకు ఈ అంశం గుర్తొచ్చింది. ఈ గ్రామకంఠం భూములు అని కొన్ని ఉండేవి. ఉండేవి. సో ఆ గ్రామకంఠం భూములు ఇప్పుడు 22A కింద వచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. ఉంటుంది డెఫినెట్గా. హౌ? యాక్చువల్లీ గ్రామకంఠం అనే భూములకి పర్మిషన్ రాకూడదు, రిజిస్ట్రేషన్ అవ్వకూడదండి. ఒకప్పుడు జరిగిపోయి అవ్వకూడదు. నేను ఎందుకంటే నేను కొన్ని లొకేషన్స్ చూశానండి, నిజాంపేట లాంటి లొకేషన్స్లో కంఠం అనే ల్యాండ్స్లో పర్మిషన్స్ వచ్చాయి, లోన్స్ వచ్చాయి, జనాలు ఉంటున్నారు. ఇట్ హెస్ హ్యాపెండ్. పంచాయతీలో జరిగాయండి ఇవన్నీ. ఇప్పుడైతే ఇంకెటువంటివి జరగవు. సో గ్రామకంఠంలో ఉన్న ల్యాండ్స్ కూడా అన్నీ క్లియర్గా ఈసీలు ఉన్నా కూడా కొనడం అనేది రిస్క్తో కూడుకున్నది. అసలు గ్రామకంఠం అనే ఒక వర్డ్ వస్తే అసలు మర్చిపోండి దానికి. మీకు సగం రేటుకి వస్తుందా లేదా 30% డిస్కౌంట్ వస్తుందా, అసలు దాని జోడులోకి వెళ్ళదండి. ఓకే. సో అది ఎన్నేళ్ల క్రితం అయినా కూడా ఇప్పుడు అంతా రెగ్యులర్ అయినా కూడా ఖచ్చితంగా దాన్ని మర్చిపోవడమే బెటర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. 22A గురించి ఇంత క్లియర్గా మా ప్రజలకు చెప్పినందుకు అండ్ డైరెక్షన్స్ కూడా ఇచ్చినందుకు చందన్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్. ప్లెజర్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.